సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, ఈరోజు తత్వబోధ 8వ ప్రసంగం మనం చూడబోతున్నాం. వాసుదేవేంద్ర యోగీంద్రం మత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధో విధీయతే. శిష్యుడు తత్వబోధ అంటే ఏమిటి అని తెలుసుకోదలిచి గురువును ప్రశ్నిస్తాడు. తత్వబోధ అంటే ఆత్మజ్ఞానం అనే విషయం ఈ ప్రకరణ గ్రంథం యొక్క ముఖ్యమైన అంశం. గురువు నిర్వచనం చెప్తాడు. ఏమని? తత్వబోధ అనగా ఆత్మ జ్ఞానము. ఆత్మజ్ఞానం అనగా ఆత్మ మాత్రమే సత్యము, అనాత్మ మిథ్య. ఆత్మకు స్వంత సత్తా అంటే స్వతంత్ర సత్తా ఉన్నది, అంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. అనాత్మకు స్వతంత్ర సత్తా లేదు, అంటే ఆత్మ మీద ఆధారపడి ఉండాలి. ఆత్మ లేనిదే అనాత్మకు మనుగడ లేదు. కానీ అనాత్మ లేకుండా ఆత్మకు స్వతంత్ర సత్తా ఉన్నది. ఇప్పుడు క్వశ్చన్ పడుతుంది శిష్యుడి దగ్గర నుంచి, వాట్ ఈజ్ ఆత్మ? పరోక్షంగా వాట్ ఈజ్ అనాత్మ? ఆత్మ అనగా ఏమి, అనాత్మ అనగా ఏమి? స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త. ఆత్మ డెఫినేషన్ చెప్తున్నారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచ కోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యత్ తిష్టతి సహ ఆత్మ. ద ఇన్నర్ ఇన్విజిబుల్ ఇమ్మోర్టల్ essence of the individual, each individual is Atma. ప్రతి మనిషిలోనూ ఇంద్రియ అగోచరం అయినటువంటిది, నిత్యము అయినటువంటిది, అంతర్యామి అయినటువంటిది, సారభూతమైనది ఏమి ఉంటుందో అది ఆత్మ. ఆత్మ కానిది అనగా దేహము, మనస్సు, ఇంద్రియములు, జగత్తు వగైరా వగైరా అనాత్మని అంటాము. కాబట్టి ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. ఇప్పుడు శంకరాచార్య ఆత్మ అనాత్మ గురించి వివరంగా చెప్తున్నారు. అంటే మనకు స్పష్టంగా వివరించడానికి అనాత్మను 11 భాగాలుగా చెప్తున్నారు. ఆ 11 భాగాలు శరీరత్రయం 3, కోశ పంచకం 5, అవస్థాత్రయం 3 + 5 + 3 11. అంటే శరీరత్రయం అంటే 3-fold బాడీ. కోశ పంచకం అంటే 5 లేయర్స్. అంటే బాడీ పర్సనాలిటీలో మనకు 5 లేయర్స్ ఉంటాయి. అలాగే అవస్థాత్రయం అంటే 3 అవస్థలు, 3 స్టేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆత్మ ఈ 11 అనాత్మలకు అంటే 11 భాగాలకు భిన్నంగా ఉంది. మరి ఆత్మ స్వభావం ఏమిటి? ఏం చెప్తున్నారు శంకరాచార్య? ఏం చెప్పారు? సచ్చిత్ ఆనందము, సచ్చిదానందము, దట్ ఈజ్ ఆత్మ. సో ఆత్మబంధులారా, తత్వబోధలోని ప్రతి అంశము ముఖ్యమైనదే. కాబట్టి ప్రతి అంశము ముఖ్యమైనదే కాబట్టి
తత్వబోధ అంతా కూడా కంఠస్థం చేస్తే మంచిది. అలా కంఠస్థం మీరు చేయలేకపోతే కనీసం ఆత్మ అనాత్మ నిర్వచనాలన్నా కూడా బాగా కంఠస్థం చేస్తే మంచిది. ఆత్మ నిర్వచనం చూశాం కదా. ఆత్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యత్తిష్టతి సహ ఆత్మ. ఈ నిర్వచనంలో 11 అనాత్మలు చెప్పి వాటికి భిన్నంగా ఆత్మ ఉన్నది అని చెప్తున్నారు శంకరాచార్య. ఇప్పుడు 11 అనాత్మలు ఒక్కొక్కటిగా చాలా వివరంగా క్షుణ్ణంగా వివరిస్తున్నారు. మొదటి అనాత్మ శరీరత్రయం, అంటే 3 శరీరములు. మొదటి శరీరం ఏమిటి? 3 శరీరాల్లో ఫిజికల్ బాడీ, గ్రాస్ బాడీ, స్థూల శరీరము. స్థూల శరీరం నిర్వచనం మనం చూసాం కిందటి క్లాసులో. పంచీకృత పంచమహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖదుఃఖాది భోగ ఆయతనం శరీరం అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇతి షడ్ వికారవత్ ఏతత్ స్థూల శరీరం. ఇక్కడ స్థూల శరీరం యొక్క 4-5 అంశాలు వివరించారు క్లుప్తంగా. ఏమిటది? కండిషన్ ఆఫ్ ది బాడీ, కాజ్ ఆఫ్ ది బాడీ అంటే స్థూల శరీరం, ఫంక్షన్ ఆఫ్ ది బాడీ, నేచర్ ఆఫ్ ది బాడీ. అంటే స్థూల శరీరం యొక్క కండిషన్ ఏం చెప్పుకున్నాం మనం? నాకు కనిపిస్తుంది స్పష్టంగా, అంటే ఇంద్రియ గోచరం. స్థూల శరీరం అనగా స్థూలంగా ఉంటుంది, అంటే స్పష్టంగా మనకు కనపడుతుంది, విజిబుల్. స్థూల శరీరం అనగా ఇంద్రియ గోచర శరీరము. నీ స్థూల శరీరం నాకు కనపడుతుంది, నా స్థూల శరీరం నీకు కనపడుతుంది. తర్వాత కాజ్ ఆఫ్ ది బాడీ, మనం 2 కారణాలు చూసాం. సామాన్య కారణము ఒకటి, రెండోది విశేష కారణం. సామాన్య కారణం ఏంటంటే పంచభూత నిర్మితము. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ, ఇది పంచభూతాలు. అన్ని జీవుల యొక్క స్థూల శరీరములు ఈ పంచమహాభూతములతోనే తయారు చేయబడ్డాయి. అందుకే స్థూల శరీరాన్ని పాంచభౌతిక శరీరం అంటారు. ఇప్పుడు సైన్స్ ప్రకారం మనం చెప్పుకున్నా కూడా, మోడర్న్ సైన్స్ ప్రకారం చెప్పుకున్నా కూడా, స్థూల శరీరంలో ఈ కెమికల్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి. కాల్షియము, ఐరన్, పొటాషియము, సోడియము, జింక్, మెగ్నీషియము, ఇప్పుడు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇవన్నీ మనకి శరీరంలో సమపాళ్లలో ఉంటాయి. అందుకని దీన్ని ఏమంటారు? మ్యాటర్, పదార్థము అంటారు. ఇప్పుడు స్పెసిఫిక్ కాజ్, విశేష కారణం ఏమిటంటే మనిషి మనిషికి మారుతుంది. ఎందుకు మారుతుంది? స్పెసిఫిక్ కాజ్ ఏమిటది? పూర్వజన్మ కర్మ, పుణ్యపాప కర్మ, ప్రారబ్ధ కర్మ. మనం గత జన్మల్లో చేసినది, దాని వలన ఇప్పుడు స్థూల శరీరం ఏ రకంగా ఉండాలి, ఏ టైపులో ఉండాలి నిర్ణయించబడుతుంది. జంతు శరీరం కావాలా, మానవ శరీరం కావాలా, ఏది కావాలి? అది మన ఇష్టం కాదు, అది నిర్ణయించబడుతుంది. దాని ప్రకారం మన శరీరం వస్తుంది. ఒకవేళ మనిషి శరీరం వస్తే పురుష శరీరమా, స్త్రీ శరీరమా, ఆరోగ్యవంతమైన శరీరమా, రోగగ్రస్తమైనదా? ఇవి అన్ని యాదృచ్ఛికం కాదు, యాక్సిడెంటల్ కాదు. ఒక ప్రణాళిక ప్రకారమే స్థూల శరీరం తయారవుతుంది.
ప్రణాళిక ప్రకారము ప్లాన్డ్ గా యాక్సిడెంటల్ గా ఏది జరగదు అంటుంది మన శాస్త్రం. రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా దాని వెనుక కర్మ సిద్ధాంతం ఉంది. అది మనకు తెలియదు. గత జన్మ పుణ్య పాప కర్మలు మన మానవ మేధస్సుకు అందవు. మన పుట్టుక యాక్సిడెంట్ కాదు, యాదృచ్ఛికం కాదు. ఒక బిడ్డ దీర్ఘకాలిక రోగాలతో మంచానికే పరిమితం అయిపోయే విధంగా జన్మించింది అనుకుందాం. అది యాదృచ్ఛికం కాదు, అది పూర్వ కర్మ యొక్క రిజల్ట్. పంచమహాభూతములు ప్లస్ పూర్వకర్మ ఈజ్ ఈక్వల్ టు స్థూల శరీర కారణము. ఇప్పుడు మనం ఫంక్షన్ ఆఫ్ ది బాడీ, జీవుడికి తాత్కాలిక నివాస స్థానంగా ఈ స్థూల శరీరం పనికి వస్తుంది. ఈ జగత్తుతో వ్యవహారం నడపటానికి స్థూల శరీరం పనికి వస్తుంది. విషయం ఏంటంటే ఐ ఆమ్ నాట్ ది బాడీ, వీఆర్ నాట్ ది బాడీ అనుకోవాలి మనం. నేను స్థూల శరీరం కాదు అంటుంది మన శాస్త్రం. నేను ఈ స్థూల శరీరంలో తాత్కాలికంగా నివసిస్తాను. నేనంటే ఎవరు? చైతన్యం, ఆత్మ. ఈ బాడీ, ఈ స్థూల శరీరము నాకు ఒక టెంపరీ హౌస్, ఒక టెనమెంట్, జీవుడి యొక్క తాత్కాలిక నివాసము. ఇది ఫంక్షన్ ఆఫ్ ది బాడీ. ఇప్పుడు నేచర్ ఆఫ్ ది బాడీ మనం చూసాం. ఏమనుకున్నాం? సవికారము అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. పుట్టుకకు ముందు తల్లి గర్భంలో ఉంది. ఎలా ఉంది? బీజ రూపంలో ఉంది, పిండ రూపంలో ఉంది. 10 నెలల తర్వాత బయటకు వచ్చింది, అంటే జన్మించింది. జన్మించిన తర్వాత 20 ఏళ్ళ వరకు మంచిగా పెరిగింది, బాగా పెరిగింది. ఆ తరువాత పెరగటం ఆగింది. అంటే 20 నుంచి 50 వరకు పెరగదు, మార్పులు చెందుతుంది. 50 తర్వాత మెల్లగా డీకే చెందుతుంది. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతాయి, తెల్ల జుట్టు, పళ్ళు రాలిపోతాయి, క్షీణిస్తుంది, డీకే. ఫైనల్ గా ఒకరోజు మరణిస్తుంది. స్థూల శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆత్మబంధువులారా, డెత్ ఈజ్ నాట్ ఏ డిస్ట్రక్షన్ ఆఫ్ ది బాడీ. డెత్ అంటే బాడీ అంతే అంతే, ఇంకా సంగతులు నాశనం అయిపోయింది అనుకోకూడదు. ట్రాన్స్ఫార్మ్ జరిగింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. కుండ పగిలింది, ఏం జరిగింది? మట్టిగా మిగిలింది. పగిలిన కుండ మట్టిగా మారింది. మ్యాటర్ ఈజ్ నాట్ డెస్ట్రాయిడ్, ఇట్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్. పదార్థ విషయంలో నాశనం కూడా ఒక రకమైన మార్పు అనుకోవాలి. డిస్ట్రక్షన్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా నిరంతరం మార్పులు చెందటం పదార్థం యొక్క స్వభావం. అందుకే మనం షడ్ వికార అంటాం. పోతే లైఫ్ డ్యూరేషన్ ఎంత, ఎన్నాళ్ళు మనం జీవిస్తాము అది చెప్పలేం, జీవుని బట్టి ఉంటుంది. జంతువ, మనిషి, చీమ, దోమ, ఏనుగు, కుక్క, మొసలి, ఇలా రకరకాల ఆయుష్లుంటాయి, ఆయుష్ పరిమితులుంటాయి. మనిషి అయితే 100 years జీవిస్తాడు, 120 years వరకు కూడా జీవించవచ్చు. 100 to 120 అనుకోండి, బతకొచ్చు. ఇక్కడ మరొక అంశం కూడా ఉంది. కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది బాడీ అంటే బాడీ పార్ట్స్ ఏమిటి అంటే, ముఖ్యంగా మన బాడీని శాస్త్రం 5 భాగాలుగా చెబుతుంది. శిరస్సు అంటే హెడ్ అన్నమాట. ఇంకోటి ట్రంక్ అంటే ఈ మెయిన్ భాగం, పొట్ట, ఈ భాగం అన్నమాట. దాన్ని శిరస్సు, దీన్ని ఏమంటారంటే ఆత్మ అంటారు. ఆత్మ, ఆత్మ అంటే చైతన్యం కాదు, అది
ఇక్కడ దీని పేరు ఆత్మ, ట్రంక్ అన్నమాట. తర్వాత చేతుల్ని పక్షము అంటారు. కాళ్ళుని పుచ్చము అంటారు. పక్షము, పుచ్చము, శిరస్సు, ఆత్మ, ఈ 4 భాగాలు. హెడ్, ట్రంక్, హ్యాండ్స్, లెగ్స్. ఇంకా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని ఉన్నాయి కానీ అది చెప్పరు. ముఖ్యంగా ఈ 4 భాగాలు. స్థూల శరీరంలోని భాగాలు ఈ 4. ఇది స్థూల శరీరం గురించి క్లుప్తంగా మనం చెప్పుకున్నాం, కిందటి క్లాస్ లో మనం చూసాం. ఇప్పుడు మనం అనాత్మ నెంబర్ 2 అంటే సూక్ష్మ శరీరం మనం చూడాలి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అంటే శరీర త్రయం. ఇప్పుడు స్థూల శరీరం చూసాం, ఇప్పుడు సూక్ష్మ శరీరం గురించి చూడబోతున్నాం. సూక్ష్మ శరీరం కిం? సూక్ష్మ శరీరం అనగా ఏమి? అపంచీకృత, అక్కడ పంచీకృత, ఇక్కడ అపంచీకృత, పంచమహాభూతై కృతం, సత్కర్మ జన్యం, సుఖ దుఃఖాది భోగ సాధనం, పంచ జ్ఞానేంద్రియాని, పంచ కర్మేంద్రియాని, పంచ ప్రాణాదయ, మనశ్చైకం, బుద్ధిచైకః, ఏవం సప్తదశ కళాది సహ యత్ తిష్టతి సూక్ష్మ శరీరం. శివుడు మన శిష్యుడు ఈ ప్రశ్న అడిగాడు. అంటే సూక్ష్మ శరీరం అనగా ఏమి? ఆన్సర్ చెప్తున్నారు. ఏంటది? నిర్వచనం చెప్తారు. సూక్ష్మ శరీరం అంటే ఏమంటారు ఇంగ్లీష్ లో? సటిల్ బాడీ. సటిల్ బాడీ, SUBTLE, సటిల్ బాడీ. యాస్ట్రల్ బాడీ అని కూడా అంటారు. అది ఏమిటి? నిర్వచనం చెప్తారు. నిర్వచనం అయిపోయింది కదా విస్తృతంగా. ఇప్పుడు ఏం చేయాలి? కండిషన్ ఆఫ్ ది బాడీ, కాజ్ ఆఫ్ ది బాడీ, ఫంక్షన్ ఆఫ్ ది బాడీ, నేచర్ ఆఫ్ ది బాడీ, ఈ భాగాలు కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది బాడీ, ఇవి చూసుకోవాలి మనం. సూక్ష్మ శరీరంలో ఈ 5 విషయాలు మనం చూద్దాం. కండిషన్ ఆఫ్ ది బాడీ, సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం. మనకి సూక్ష్మ శరీరం కంటికి కనపడదు. నా సూక్ష్మ శరీరం నీకు కనపడదు, నీ సూక్ష్మ శరీరం నాకు కనపడదు. నా స్థూల శరీరం నీకు కనపడుతుంది, నీ స్థూల శరీరం నాకు కనపడుతుంది. సూక్ష్మ శరీరము ఎందుకు కనపడదు? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న మీరు ఆలోచించండి. సూక్ష్మ శరీరము మనకు ఎందుకు కనపడదు? ఎందుకంటే అది సూక్ష్మ శరీరం కనుక కనపడదు. సింపుల్. సూక్ష్మం, స్థూలం అయితే కనపడుతుంది, సూక్ష్మం ఎలా కనపడుతుంది? ఇంద్రియ అగోచరము. మైండ్ ముఖ్యంగా సూక్ష్మ శరీరం అంటే. నా మైండ్ నీకు, నీ మైండ్ నాకు తెలియదు. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, మీరు వింటున్నారు, కానీ మీ మైండ్ నా లెక్చర్ వింటున్నదా, లేక క్రికెట్ మ్యాచ్లో ఉందా, లేక బయట ఎక్కడన్నా పచారాలు కొడుతుందా నాకు తెలియదు. నేను మీ అందరూ 1 గంట లెక్చర్ శ్రద్ధగా వింటున్నారని నేను నమ్ముతున్నా. థ్యాంక్ గాడ్. నేను మీ మనసు చూడలేను. ఆప్టిమిస్టిక్ హోప్ కావాలి టీచర్కి. నీవు క్లాసుని ఎంజాయ్ చేస్తున్నావా, లేక నీకు బాగా బోర్ కొడుతుందా నాకు తెలియదు. గాడ్ ఈజ్ గ్రేట్. మనస్సు సూక్ష్మం, నాకు తెలియదు, నేను చూడలేను. నాకు మీ మైండ్ తెలియదు, కానీ నా మైండ్ నాకు తెలుసు. నా మనసు నాకు స్పష్టంగా తెలుసు. నా మైండ్ కామ్గా ఉందా, రెస్ట్లెస్ గా ఉందా, డిస్టర్బ్డ్ గా ఉందా, వాండరింగ్ గా ఉందా, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. కాబట్టి ఆత్మబంధులారా, సంస్కృతంలో సూక్ష్మ శరీరము అంటే కంటికి కనపడినది అంటారు. ఇది కండిషన్, సూక్ష్మ శరీరం యొక్క కండిషన్. కాజ్ చెప్పుకుందాం.
సూక్ష్మ శరీరం యొక్క కారణం ఏమిటి? కార్యకారణ సంబంధం. అపంచీకృత పంచమహాభూతై కృతం. సూక్ష్మ శరీరం కూడా పంచమహాభూతములతో తయారు చేయబడినది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అపంచీకృత పంచ మహాభూతములు. అపంచీకృతం అనగా సూక్ష్మము, సటిల్ అని అర్థం. స్థూల శరీరం స్థూల పంచమహాభూతముల చేత నిర్మించబడినది. సూక్ష్మ శరీరము సూక్ష్మ అంటే మన కంటికి కనపడని పంచమహాభూతముల చేత నిర్మించబడినది. కార్యాన్ని బట్టి కారణం ఉంటుంది. కార్యంలో ఏది ఉందో కారణంలో కూడా అదే ఉంటుంది. యాజ్ ద ఎఫెక్ట్ ఈజ్, సో ద కాజ్ విల్ బి. ఫిజికల్ బాడీ ఈజ్ బౌండ్ అవుట్ ఆఫ్ ఫిజికల్ మ్యాటర్. విజిబుల్ మ్యాటర్. సటిల్ ఏమవ్వాలి? ఇట్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ సటిల్ మ్యాటర్. దీన్నే మనం ఏమంటాం? శక్తి అంటాం. శక్తి కూడా ఒక రకమైన పదార్థమే. శక్తి కూడా ఒక రకమైన పదార్థమే. సైంటిఫిక్ గా కూడా శక్తిని ఎనర్జీ అంటాం కదా మనం. అన్ ఇన్విజిబుల్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. శక్తి అంటే ఇన్విజిబుల్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, అవ్యక్తంగా ఉన్న పదార్థము అంటారు మన సైంటిస్టులు. ఇది సామాన్య కారణం. ఇప్పుడు మనం విశేష కారణం చూద్దాం. ఏమిటది? కర్మజన్యము. కర్మజన్యము అనగా పూర్వ జన్మ కర్మ. సో పంచమహాభూతాలు ప్లస్ కర్మ ఈజ్ ఈక్వల్ టు సూక్ష్మ శరీరము, ద కాజ్ ఆఫ్ ది సటిల్ బాడీ. మనం కారణం చూసాం కదా. ఇప్పుడు ఫంక్షన్ చూద్దాం. ఫంక్షన్ ఆఫ్ ది సూక్ష్మ శరీరం. సుఖ దుఃఖాది భోగ సాధనం. ఇది ఒక సాధనం, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక టూల్ బాక్స్ అన్నమాట. ఎందుకు టూల్ బాక్స్ ఎందుకు పనికొస్తుంది? ఇది ఎక్స్టర్నల్ వరల్డ్ ని కాంటాక్ట్ చేయడానికి, అంటే ప్రపంచంతో వ్యవహారం నడపటానికి సూక్ష్మ శరీరము ఒక సాధనము. ఇప్పుడు మనం ఆఫీసులో చాలా మందితో వ్యవహారం నడుపుతాం. కొంతమందికి ఫోన్లు చేస్తాం, కొంతమందికి ఉత్తరాలు రాస్తాం, కొంతమందికి ఈమెయిల్లో పెడతాం, మెయిల్ పెడతాం. ఇలా రకరకాలుగా కాంటాక్ట్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈమెయిల్ అడ్రస్ లేకపోతే మన లోకం మనం ఎంతగా చూస్తుంది. ఈ లోకం సెల్ ఫోన్ లేకపోతే ఎంతగా చూస్తుంది. నీ బాడీలో ఒక భాగం అయిపోయింది సెల్ ఫోన్. ఎందుకు? ప్రపంచంతో వ్యవహారం నడపాలి. జీవితం అంటే ప్రపంచంతో వ్యవహారమే. నిద్రలో వ్యవహారం లేదు, అనుభవాలు లేవు. నిద్రలో వ్యవహారం లేదు, అనుభవాలు లేవు. జాగ్రత్త అవస్థలో అనుభవాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరం అనగా ప్రపంచంతో వ్యవహారం నడపటానికి ఎన్నో ఉపకరణాలు ఉన్న ఒక అంశము. ఉపకరణాలంటే భాగాలు, పార్ట్స్. సూక్ష్మ శరీరం అనగా ప్రపంచంతో వ్యవహారం నడపటానికి ఎన్నో ఉపకరణాలు ఉన్నటువంటి ఒక అంశము. మనకు చెప్పాను కదా, ఈమెయిల్, ఫోను అటువంటి ఫెసిలిటీస్ ఉన్నట్టుగా సూక్ష్మ శరీరానికి అనేక ఉపకరణాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సందర్భంలో 17 ఉపకరణములు చెప్పారు. భోగ సాధనము. సాధనం అంటే టూల్ బాక్స్, టూల్, ఇన్స్ట్రుమెంట్ అనుకోండి. భోగ అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. భోగ అనుభవం అనమాట. భోగ అంటే అనుభవం. ఏం అనుభవాలు? సుఖ అనుభవాలు, దుఃఖ అనుభవాలు. కొన్ని అనుభవాలు సుఖాలను ఇస్తాయి, కొన్ని అనుభవాలు దుఃఖాలను ఇస్తాయి. కొన్ని అనుభవాలు మిశ్రమ ఆనందాన్ని ఇస్తాయి, అంటే పార్షియల్ పెయిన్, పార్షియల్ ప్లెజర్. హిందీలో కట్టా మీఠా అంటారు. మన తెలుగులో మీ అందరికి బాగా అర్థం అవ్వాలంటే తెలుగు వాళ్ళకి ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఏం చేస్తాం మనం? 6 రుచులు కలుపుతాం. 6 రుచులు: తీపి, కారం, ఉప్పు,
పులుపు, వగరు, చేదు మిశ్రమ భోగ. సుఖ దుఃఖ మిశ్రమ భోగ. సుఖ దుఃఖ మిశ్ర భోగ సాధనం అంటారు దీన్ని. ఎవరిని? సూక్ష్మ శరీరాన్ని. ఇప్పుడు నేచర్ చూద్దాం. నేచర్, సూక్ష్మ శరీరం యొక్క నేచర్ ఏమిటి? తత్వబోధలో మనకు చెప్పలేదు, కానీ మనం ఊహించుకోవాలి. ఏమని ఊహించుకోవాలి? సూక్ష్మ శరీరం కూడా స్థూల శరీరం లాగానే నిరంతరం మార్పు లోనవుతుంది, మార్పు చెందుతుంది. ఇప్పుడు స్థూలంలో మోకాలు నొప్పి వచ్చినట్లుగా సూక్ష్మంలో కూడా మతిమరుపు వస్తుంది. మనసుకి జ్ఞానేంద్రియాల శక్తి క్షీణిస్తుంది. ఇది కూడా సవికారం. మైండ్ చేంజ్ అవుతుందా లేదా అని క్వశ్చన్ వేశారనుకోండి మిమ్మల్ని ఎవరైనా. శరీరం మార్పులకు లోనవుతుంది, బట్ మైండ్ మార్పులకు లోనవుతుందా అని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తే ఏం చెప్తారు? మైండ్ అసలు ఎంత ఎంత మార్పులకు లోనవుతుందంటే చెప్పలేము. నిరంతరం మార్పు చెందుతుంటుంది మనసు. ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరో క్షణంలో ఉండదు. ఇంద్రియాలు నిరంతరం మార్పు చెందుతాయి. సూక్ష్మ శరీరం కూడా సబ్జెక్ట్ టు డిస్ట్రక్షన్, అంటే ఆ స్థూల శరీరం లాగా నాశనం అవుతుంది. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి, నాశనం అవదు. స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరానికి కొంచెం ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది, కొంచెంగా చాలా ఎక్కువ ఉంటుంది సూక్ష్మ శరీరానికి. స్థూల శరీరం ఏం చెప్పాను నేను? 100 to 120 years బాత్ ఖతం. సూక్ష్మ శరీరానికి చాలా ఎక్కువ కాల పరిమితి ఉంటుంది, ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మరణం సంభవించినప్పుడు స్థూల శరీరం మాత్రమే మరణానికి గురవుతుంది. సూక్ష్మ శరీరము మరణించదు. ఓన్లీ ఫిజికల్ బాడీ ఈజ్ డెడ్. సూక్ష్మ శరీరం బ్రతికే ఉంటుంది, అది ప్రయాణిస్తుంది, ట్రావెల్స్. ఎందుకు? మరొక స్థూల శరీరాన్ని వెతుక్కుంటుంది. ఒక ఫోన్ పాడైతే మరొక ఫోన్ కొనుక్కుని మనం మాట్లాడుతున్నాం కదా, అలాగే సూక్ష్మ శరీరం మరొక స్థూల శరీరాన్ని వెతుక్కుని వ్యవహారం నడుపుతుంది. ఒక పరికరం పోయింది లేదా చెడిపోయింది, నువ్వేం చేస్తావు? మరొక వస్తువును కొనుక్కుంటావు. అలాగే సూక్ష్మ శరీరము మరొక స్థూల శరీరాన్ని ఎందుకు వెతుక్కుంటుంది? ఎందుకంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరానికి ఒక ఇల్లు లాంటిది, అందులో ఉండి వ్యవహారాలు నడిపిస్తుంది. కాబట్టి సూక్ష్మ శరీరం చాలా కాలం ఉంటుంది, ట్రావెల్ చేస్తుంది. కాబట్టి సూక్ష్మ శరీరం ట్రావెల్ చేసి మరొక స్థూల శరీరంలోకి ప్రవేశించటం. మరి నేను ఎందుకు చూడలేకపోతున్నాను? నా సూక్ష్మ శరీరం ప్రయాణం చేసి ఇంకొక స్థూల శరీరాన్ని ఎత్తుక్కుంటుంది కదా, అది నేను చూడలేను. ఎందుకంటే అది సూక్ష్మ శరీరం కనుక. సింపుల్ రీజన్. నేను సూక్ష్మ శరీరాన్ని చూడలేకపోతున్నాను కాబట్టి సూక్ష్మ శరీరం అనేది లేదని నీ వాదించవచ్చు. అది ఒక సిల్లీ ఆర్గ్యుమెంట్ అంటాను శాస్త్రం. అది రేషనలిజం. ఐ డోంట్ బిలీవ్ అని అనకూడదు, అది ఫూలిష్నెస్. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నాకు మోకాలు నొప్పి ఉందన్నావు, లేదా తలనొప్పి ఉందన్నావు. నాకు కనిపించవయ్యా, నీ మోకాలు నొప్పి నాకు కనిపించదు, నీ తలనొప్పి నాకు కనిపించదు, కాబట్టి నీకు నొప్పి ఉందని నేను నమ్మను. మూర్ఖత్వం కదా అది. నీ ఆత్మబంధువులారా, నీ కళ్ళకు కనపడదు అంత మాత్రాన దానికి ఉనికి లేదని చెప్పటం అవివేకం. అది ప్రూఫ్ కాదు. ఇప్పుడు నీ మైండ్ నాకు కనపడదు, అంత మాత్రాన నీకు మైండ్ లేదని నేను చెప్పగలనా? నీ మైండ్, నీ ఆలోచన విధానం నాకు అంతుపట్టదు, అంతే, అంతవరకే. ఇప్పుడు నీ ఎమోషన్స్ ఉన్నాయి, నీ భావోద్వేగాలు ఉన్నాయి, అవి నాకు తెలియవు. అంత మాత్రాన నీ మనసులో భావోద్వేగాలు లేవని ఎట్లా చెప్తాం? కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంది, మరొక స్థూల శరీరం పొందుతుంది.
ఆ స్థూల శరీరం పతనం చెందాక ప్రయాణం చేసి మరొక స్థూల శరీరాన్ని పొందుతుంది. ఇలా ఎన్నో కోట్ల కోట్ల జన్మలెత్తుతుంది. సూక్ష్మ శరీరము ప్రళయం టైంలో మాత్రమే నశిస్తుంది. కాస్మిక్ డిజల్యూషన్ అంటారు. సో అంటిల్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్. కాబట్టి స్థూల శరీరంతో పోలిస్తే సూక్ష్మ శరీరానికి చాలా చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇది నేచర్ ఆఫ్ ది సూక్ష్మ శరీరము. ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్స్ చూద్దాం. కాన్స్టిట్యూయెంట్స్ అంటే భాగాలు. సూక్ష్మ శరీరంలోని ముఖ్య భాగాలు. కండిషన్ చూసాం, కాజ్ చూసాం, ఫంక్షన్ చూసాం, నేచర్. ఇప్పుడు ముఖ్యమైన భాగాలు చూస్తాం. 17 భాగాలు ఉన్నాయని మనకి తత్వబోధలో శంకరాచార్యులు చెప్తున్నారు. మనం అప్పుడప్పుడు 19 అని కూడా అనుకుంటాం. 19 అన్న 17 అన్న ఒకటే. ఎలా చెప్తున్నానంటే సప్త దశ కళావిహి. కళ అంటే పార్ట్స్, ఇంగ్రీడియంట్స్ అన్నమాట, ఇన్స్ట్రుమెంట్స్. ఆ 17 ఏమిటి? 17 లేక 19 అది నేను చెప్తాను ఇప్పుడు వివరంగా. మీకు కూడా తెలుసు. పంచ జ్ఞానేంద్రియాని అంటే 5 ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ నాలెడ్జ్, అంటే 5 ఆర్గాన్స్ ఆఫ్ నాలెడ్జ్. పంచ జ్ఞానేంద్రియాని అంటే పంచ అంటే 5 జ్ఞానేంద్రియాలు అయిపోయింది కదా. పంచ కర్మేంద్రియాని 5 ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్. 5 ఆర్గాన్స్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానేంద్రియాలు, 5 ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్ కర్మేంద్రియాలు. 5 5 10 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? లోపల గ్రహిస్తాయి. ప్రపంచం నుండి సమాచారం సేకరించి నీ మనసుకు అందిస్తాయి. ఎంట్రన్స్ గేట్ లోంచి వస్తాయి లోపలికి. ఇప్పుడు రెస్పాన్స్ ఎవరిస్తారు? కర్మేంద్రియాలు. ప్రతిచర్య స్పందించి కర్మలు చేసేవి కర్మేంద్రియాలు. అంటే ఇన్పుట్ జ్ఞానేంద్రియాలు, అవుట్పుట్ కర్మేంద్రియాలు. మనకి ఎంట్రన్స్ గేట్లు ముఖ్యం, ఎగ్జిట్ గేట్లు కూడా ముఖ్యమే. ఇప్పుడు 5 5 10 అయినాయి కదా. పంచ ప్రాణాదయ అంటే 5 ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. ప్రాణ అంటే పవర్ సెంటర్స్, ఎనర్జీ. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, ఇవన్నీ కూడా ప్రాణ అంటే అర్థం అదే. ప్రాణ అంటే ఈ 5 కలిపి బంచ్ ప్రాణ అంటారు. పంచ ప్రాణాలు మనకి శక్తి కేంద్రాలు. ఇప్పుడు మనం కారుని బయటికి తీస్తాం, నడిపిస్తాం. ఎలా నడిపిస్తాం? ఎనర్జీ. ఎక్కడుంది కారులో ఎనర్జీ? పెట్రోల్ రూపంలో ఉంది. అది అట్లా పెట్రోల్ రూపంలో ఉంటే నీవు నడిపించగలవు. పెట్రోలు శక్తిగా మారుతుంది. ఆ శక్తితోనే కారు కదులుతుంది. అలాగే ఈ స్థూల శరీరం కదులుతుంది. కారు అంత వేగంగా కదలదు, స్లోగా కదులుతుంది. మొత్తానికి కదులుతుంది. చల్తీ కా నామ్ గాడి. స్థూల శరీరానికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది? కారుకి పెట్రోల్ ట్యాంక్ ఉన్నట్టుగా మనకు కూడా ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. మన ఫ్యూయల్ ట్యాంకు పొట్ట. కెపాసిటీకి మించి, అక్కడ పెట్రోల్ కెపాసిటీకి మించి పోయలేం. ట్యాంక్ ఎంత ఉందో అంతవరకే. కానీ మనం కెపాసిటీకి మించి ఎక్కువే నింపుతాం టమ్మీని. యూజువల్ గా మన టమ్మీలో వేసిన చపాతీ, సాంబారు, దోశ, ఇడ్లీ ఇవన్నీ కూడా ప్రాణశక్తిగా మార్పు చెందుతుంది. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అలా మారుతుందన్నమాట. అంటే మళ్ళీ ఒకసారి డైజెషన్ జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇంకొక ఇక్కడ వైశ్వానర అగ్ని, మళ్ళీ ఒకసారి వంట. మనం చపాతీ బయట వండుతారు, ఇడ్లీ మనం బయట వండుకుంటాం. వండుకుని ఇడ్లీ తింటాం, చపాతీ తింటాం, కూరలు తింటాం, అన్ని వండిన కూరలు తింటాం. కానీ లోపల మళ్ళీ ఒకసారి ఇక్కడ వంట జరుగుతుంది. ఇక్కడ వైశ్వానర అగ్నితో మళ్ళీ వంట జరిగి ఏం జరుగుతుంది? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్
అవి మనకు శక్తినిస్తాయన్నమాట. 5-fold ప్రాణశక్తి, 5-fold ఫిజియలాజికల్ ఫంక్షన్స్. ఇప్పుడేం చెప్పాను నేను? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచ ప్రాణాలు, 15 అయినాయి కదా. ఇప్పుడు మనస్సు, బుద్ధి 17 సరిపోయింది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని లెక్క పెడితే 19 అవుతాయి. ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కాకుండా సింపుల్ గా మనసు, బుద్ధి అంటే 17. అలా మనస్సు అంటే మైండ్, బుద్ధి అంటే ఇంటలెక్ట్. సో మైండ్ అంటే సంశయాత్మకము, భావోద్వేగాల సమ్మేళనము, ఎమోషనల్ ఫ్యాకల్టీ మైండ్ అంటే. ఇంటలెక్ట్ అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి, రేషనల్ ఫ్యాకల్టీ. కొంతమందిలోనేమో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, భావోద్వేగాలు ఎక్కువ, నిశ్చయాత్మకం తక్కువ, బుద్ధి లేని వాళ్ళు అనమాట. బుద్ధి తక్కువ ఉన్నాళ్ళు. మరి కొంతమందిలో ఐక్యూ ఎక్కువ ఉంటుంది, అంటే ఇంటెలిజెంట్ కోషియంట్ ఎక్కువ ఉంటుంది, బుద్ధి ఎక్కువ ఉంటుంది. ఎమోషన్స్ తక్కువ ఉంటాయి. ఎమోషన్స్ తక్కువ అంటే అది ప్లస్ పాయింట్ కాదు అది, కానీ అదో కోషియంట్. అంటే ఇంటెలిజెన్స్ ఏమో ఎమోషన్స్ డామినేట్ చేస్తే మనకు మంచి మనిషి కింద లెక్క. ఎమోషన్స్ డామినేట్ చేయటువంటి ఏమిటంటే ఎమోషన్స్ ఉండకూడదని అర్థం. డామినేట్ చేయటువంటి అది కోషియంట్ అంటే పవర్. ఎమోషనల్ పవర్ తక్కువ ఉండాలి. ప్రతిదానికి ఎమోషన్స్ తెచ్చుకోకూడదు, భావోద్వేగాలు తెచ్చుకోకూడదు. అట్లా తెచ్చుకోకుండా ఉంటే అప్పుడు ఇంటెలిజెంట్ కోషియంట్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో ఇంటెలిజెంట్ కోషియంట్ ఎక్కువ ఉండి ఎమోషనల్ కోషియంట్ తక్కువ ఉంటే అది మంచిది. కొంతమంది సమానంగా ఉంటాయి. మనుషులందరిలో ఈ రెండు ఉంటాయి. ఏమిటి? భావోద్వేగాలు ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి. ఐక్యూ, ఈక్యూ, మనస్సు, బుద్ధి. ఈ 17 పరికరాలు సూక్ష్మ శరీరం యొక్క పరికరాలు. తిష్టతి, యత్తిష్టతి ఉన్నాయన్నమాట. ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని ఏమంటారు? అనాత్మ నెంబర్ 2 అంటారు. అనాత్మ నెంబర్ 3 కారణ శరీరం అనుకున్నాం కదా. దానికి వెళ్లే ముందు, అనాత్మ నెంబర్ 3కి వెళ్లే ముందు తత్వబోధలో ఒక విషయం చెప్తారు. మరొక విషయం అదేంటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, వీటి గురించి వివరించారు. శ్రోత్రం చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. ఇదే చెప్తున్నా నేను. శ్రోత్రం చెవి, చర్మం అన్నాను కదా. చక్షువు కన్ను, రసనాత్ నాలుక, ఘ్రాణము ముక్కు. ఇది పంచ జ్ఞానేంద్రియాని. శ్రోత్రస్య దిగ్దేవత, శ్రోత్రస్య దిగ్దేవత త్వచో వాయు, చక్షు సూర్య, రసనాయ వరుణ, ఘ్రాణస్య అశ్వినౌ. ఇది జ్ఞానేంద్రియ దేవతా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రోత్రస్య విషయ శబ్దగ్రహణం, త్వచో విషయ స్పర్శగ్రహణం. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. చక్షుషో విషయ రూపగ్రహణం, రసనాయ విషయ రసగ్రహణం, ఘ్రాణస్య విషయ గంధగ్రహణం. ఇది 5 జ్ఞానేంద్రియాలు వివరించారు. అంటే 5 సెన్స్ ఆర్గాన్స్ ఆఫ్ నాలెడ్జ్. మళ్ళీ చెబుతున్నా మీకు. శ్రోత్రం అంటే చెవులు, ఇయర్స్, ఆర్గాన్స్ ఆఫ్ హియరింగ్ అన్నమాట. త్వక్ స్కిన్, ఆర్గాన్ ఆఫ్ టచ్, స్కిన్. చక్షు ఐస్, ఆర్గాన్ ఆఫ్ పర్సెప్షన్, సీయింగ్ అన్నమాట. రసనాహ, ఆర్గాన్ ఆఫ్ టేస్ట్, టంగ్. ఘ్రాణం, ఆర్గాన్ ఆఫ్ స్మెల్. ఆర్గాన్ ఆఫ్ స్మెల్ అంటే నోస్. ఆత్మబంధులారా, ఒక చాలా 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 ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీకు. ఏమిటంటే అది చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు,
ఈ పంచ జ్ఞానేంద్రియాల గురించి మనం చెప్పుకున్నాం కదా, అవి మన శరీరంలో మన కళ్ళకు కనిపించే జ్ఞానేంద్రియాలు కాదు. మళ్ళీ చెబుతున్నా, ఈ పంచ జ్ఞానేంద్రియాలు మన కళ్ళకు కనిపించేటటువంటి, అంటే ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కాదు. చెవి, షో మీ యువర్ ఇయర్, దిస్ ఈజ్ మై ఇయర్. షో మీ యువర్ నోస్, దిస్ ఈజ్ మై నోస్. షో మీ యువర్ ఐస్, దీస్ ఆర్ మై ఐస్. నో, నిజానికి అది కాదు. చూపిస్తాం. వాటిని గోళకాలు అంటారు. అవి జ్ఞానేంద్రియాలు కాదు. ఫిజికల్ బాడీలో ఉన్న ఫిజికల్ పార్ట్ కాదు. ఫిజికల్ పార్ట్ ని ఏమంటారు? గోళకాలు. డెడ్ బాడీలో కూడా ఇవి ఉంటాయి. డెడ్ బాడీలో కూడా గోళకాలు ఉంటాయి. శవంలో చర్మం టచ్ చేస్తే ప్రతిచర్య ఉండదు. శవం యొక్క కన్నులు చూడలేవు. కాబట్టి కళ్ళకు చూసే శక్తి ఫిజికల్ బాడీది కాదు. నేను చెప్పొచ్చేది అది. కళ్ళకు చూసే శక్తి అంటే ఇంద్రియ శక్తులు, పంచేంద్రియాలు కూడా ఇంద్రియ శక్తులన్నీ కూడా ఫిజికల్ బాడీలో లేవు. గోళకానికి ఏమి శక్తులు ఉండవు. ఇది సింప్లీ ఒక పౌచ్ లాగా ఉంటుంది అంతే. అది ఎక్కడుంది శక్తి? సూక్ష్మ శరీరంలో ఉన్నది. ఇన్విజిబుల్ శక్తి, శ్రవణ శక్తి శ్రోత్ర ఇంద్రియంలో ఉంటుంది. దర్శన శక్తి చక్షురింద్రియంలో ఉంటుంది. ఇంద్రియం ఫిజికల్ పార్ట్ కాదు, సూక్ష్మ శరీరం యొక్క సూక్ష్మ శక్తి. కాబట్టి ఇంద్రియము స్థూల శరీరానికి సంబంధించినది కాదు, సూక్ష్మ శరీరానికి సంబంధించింది. శవంలో కళ్ళు, చెవులు మనం చూస్తాం, కానీ అవి పనిచేయవు. వాటిని గోళకాలు అంటారు. శవంలో కూడా ఈ గోళకాలు ఉంటాయి. ఇంద్రియము సూక్ష్మ శరీరానికి సంబంధించింది. కాబట్టి శవంలో ఇంద్రియాలు ఉండవు, గోళకాలు ఉంటాయి, ఇంద్రియాలు ఉండవు. ఇక్కడ మనం ఇంద్రియాల గురించి చెప్పుకుంటున్నాం, కానీ గోళకాల గురించి చెప్పుకోవట్లేదు. మనం ఇంద్రియాల గురించి చెప్పుకుంటున్నాం. మంచి జ్ఞానేంద్రియాలంటే గోళకాల గురించి చెప్పుకోవట్లే మనం. గోళకాలు ఆటోమేటిక్గా ఉంటాయి. ఒక చెవిటి వ్యక్తిలో గోళకం ఉంటుంది, గుడ్డి వ్యక్తిలో గోళకం ఉంటుంది, కానీ ఇంద్రియం ఉండదు. సో ఇది పంచ జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు దేవతల గురించి చెప్పుకున్నాం. అంటే ఇంద్రియము పనిచేయటానికి వెనుక ఒక శక్తి ఉంటుంది, దాన్ని దేవత అంటారు. దేవతల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతి జ్ఞానేంద్రియం వెనుక ఒక శక్తి ఉంటుంది. చూసే శక్తి, వినే శక్తి, ఎట్సెట్రా. ప్రతి శక్తి కొంత లిమిటేషన్స్ అన్నమాట, పరిమితులకు లోబడి ఉంటుంది. కళ్ళు చూస్తాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక విచిత్రం చెప్పనా మీకు? కుక్కలు, డాగ్స్ మనకంటే ఎక్కువగా చూడగలవు. గుడ్లగూబ మనకంటే ఎక్కువగా చూడగలదు. జ్ఞానేంద్రియ శక్తి మనకు చాలా పరిమితంగా ఉన్నది. పరిమితంగా ఉన్న ఇంద్రియ శక్తి వెనుక అపరిమితంగా ఉన్న దేవతా శక్తి ఉంటుంది. మన పరిమితంగా ఉన్న ఇంద్రియ శక్తి వెనుక అపరిమితంగా ఉన్న కాంటాక్ట్ లో ఉంటాం అన్నమాట. మనం దేవతా శక్తి ఉంటుంది. మనకి శక్తి అంతా ఇచ్చే దేవతలే. మనిషిలో ఉన్న పరిమిత ఇంద్రియ శక్తి అపరిమితంగా ఉన్న దేవతా శక్తి నుండి వస్తుంది. దేవతా శక్తి నుండి మనకు కొంత శక్తి వస్తుంది. మ్యాక్రో లెవెల్ నుండి మైక్రో లెవెల్ కి శక్తి వస్తుంది. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే, మన రాష్ట్రానికి ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఆయన హెడ్ ఆఫ్ ది స్టేట్. గవర్నర్ని కొంచెంసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు సీఎంకి చాలా పవర్స్ ఉంటాయి, 70% పవర్స్ ఉంటాయి సీఎంకి. కానీ 70% పవర్స్ ఆయన మెయింటైన్ చేయలేడు. అందుకని ఏం చేస్తాడు? పంచుకుంటాడు. మామూలు మినిస్టర్స్ కి కొంత పవర్స్ ఇస్తాడు. తనలో చీఫ్ మినిస్టర్ లో ఉన్న మొత్తం పవర్ అంతా కూడా కొంచెం ఎడ్యుకేషన్ మినిస్టర్ కి, కొంచెం హోమ్ మినిస్టర్ కి, కొంచెం మున్సిపల్ మినిస్టర్ అట్లా పంచుతాడు అనమాట. ఫైనాన్స్ మినిస్టర్ కి అట్లా పంచుతాడు. అలాగే ప్రైమ్ మినిస్టర్ కొంతమంది మినిస్టర్స్ కి తన శక్తిని పంచుతాడు.
ఇలాగే సృష్టిలో చాలా శక్తులున్నాయి. అన్ని దేవతల శక్తి కలిపి ఈశ్వర. ఈశ్వర అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఈశ్వర అంటే ఎవరు? చీఫ్ మినిస్టర్. అంటే మొత్తం దేవతల శక్తి అంతా కలిపితే మనం ఈశ్వర అంటాం. ఇట్లా పాటలుగా మినిస్టర్స్ ఏమంటారు? దేవతలు అంటారు. గాడ్ ఈజ్ ఏ కంగ్లామరేషన్ ఆఫ్ ఆల్ ది పవర్స్. సీయింగ్ పవర్, హియరింగ్ పవర్, స్మెల్లింగ్ పవర్, థింకింగ్ పవర్, ఎమోషనల్ పవర్, ఇట్లా ప్రతి పవర్ కి ఒక దేవత ఉంటుంది. ఆ మొత్తం శక్తి నుండి కంటికి కొంత దేవతా శక్తి, చెవికి కొంత దేవతా శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు దేవతల పేర్లు చెప్తున్నాం మనం. శ్రోత్రస్య దిక్ దేవత. శ్రోత్రస్య అంటే చెవికి, దిక్ దేవత. ఆ పేరు దేవత పేరు దిక్ దేవత. దిగ్ క గ గ అని పలుకుతాం. దిక్ దేవత అంటే అబ్సల్యూట్ పవరు ఆ దిక్ దేవత దగ్గర ఉంటుంది, మనకు కొంత ఇస్తుంది అనమాట. దిక్ దేవత. త్వచ వాయు. చెవి తర్వాత చర్మం వస్తుంది కదా, చర్మానికి ఎవరు దేవత? వాయువు. వాయుదేవత అంటే చర్మశక్తి, పవర్ ఆఫ్ టచ్. చక్షుషు, చక్షుష అంటే కన్నులకి దేవత ఎవరు? సూర్యదేవత. కన్నులకి సూర్యుడు. అందుకే మనకి చెప్తుంటారు కదా, ఐ ప్రాబ్లం ఉందంటే సూర్య నమస్కారాలు చేయకపోతుంది అంటారు, లేకపోతే ఆదిత్య హృదయం చదవమంటారు. రసనాయ చెవి, చర్మము. తర్వాత ఈ 4 గురించి చెప్తున్నాం. రసనాయ వరుణ దేవత, టేస్ట్, పవర్ ఆఫ్ టేస్ట్. ఘ్రాణస్య అంటే వాసన. అశ్వినవు, అశ్విన్ దేవతలు వాసనకి, పవర్ ఆఫ్ స్మెల్. ఇవి 5 దేవతలు. శ్రోత్రస్య ఆబ్జెక్ట్ చూద్దాం. ఒక్కొక్క దానికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. శ్రోత్రస్య విషయ శబ్దగ్రహణం అంటే ఫంక్షన్ అన్నమాట. పెర్సీవింగ్ అంటే ఎక్స్పీరియన్సింగ్ ది సౌండ్. శ్రోత్రస్య విషయ అంటే దాని సౌండ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. త్వచ విషయ స్పర్శ గ్రహణం, సాఫ్ట్ టచ్, హార్డ్ టచ్ అట్లా. చక్షుష విషయ రూపగ్రహణం. రూపం అంటే ఫామ్ కాదు, కలర్స్. ఫామ్ అని కూడా ఉంది మీనింగ్. మెయిన్ రూపం అంటే కలర్స్ అని అంటారు సాంస్క్రిట్ లో. రసనాయ విషయ రసగ్రహణం. రసనం అంటే టంగ్ అనమాట, నాలిక. గ్రాస్పింగ్ అంటే టేస్ట్ ని గ్రాస్ప్ చేస్తుంది అనమాట విషయం. ఘ్రాణస్య విషయ ఏంటది? గంధగ్రహణం, నోస్. అందుకే శాస్త్రంలో ప్రపంచాన్ని 5 భాగాలుగా విభజించారు. ఈ ప్రపంచాన్ని శాస్త్రంలో ఓన్లీ 5 పార్ట్స్. ఏమిటది? చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. ఏ వస్తువుకైనా 5 ఉంటాయి. సౌండ్, స్మెల్, టేస్ట్, ఫామ్, టచ్. మన జ్ఞానేంద్రియాలు ఏ వస్తువుకైనా ఈ 5 ధర్మాలనే చూస్తాయి. 5 ప్రాపర్టీస్. స్పర్శ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. మనకు అసలు సబ్స్టెన్స్ ఏంటో తెలియదు, ఈ ధర్మాలు మాత్రం తెలుస్తాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేనేం చేస్తాను? చూస్తున్నాను మిమ్మల్ని. ఏం చూస్తాను? నీ కలర్ చూస్తాను. నువ్వు మాట్లాడితే వింటాను, నువ్వు సెంటు పూసుకుంటే వాసన చూస్తాను. అంతే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. పదార్థం నాకేం తెలియదు, ఎవరైనా అంతే. ఇది జ్ఞానేంద్రియాలు ఇంతటితో ముగిసినాయి. ఇప్పుడు 17 ఏం చేస్తుందంటే, మెయిన్ గా ఒక చిన్న మాట చెప్పాలంటే, పెర్సీవింగ్ ఆర్గాన్స్ అంటారు. పెర్సీవింగ్ అంటే లోపలికి తీసుకొస్తాయి అన్నమాట. ఇది జ్ఞానేంద్రియాలు. తీసుకురాగానే అదిగో అక్కడ జిలేబీ ఉంది, ఇక్కడేమో ఏదో భగవద్గీత చెబుతున్నారు, అట్లా ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాయి. అయితే వెళ్దాం పదండి, ఓకే అని. కర్మేంద్రియాలు పెర్ఫార్మింగ్ ఆర్గాన్స్. పెర్సీవింగ్ ఆర్గాన్స్ జ్ఞానేంద్రియాలు, పెర్ఫార్మింగ్ ఆర్గాన్స్ కర్మేంద్రియాలు.
పెర్ఫామ్ చేయి. పెర్ఫామ్ చేయాలంటే శక్తి కావాలి కదా. ప్రమోటింగ్ ఆర్గాన్స్, పంచ ప్రాణాలు. పెర్సీవింగ్, పెర్ఫార్మింగ్, ప్రమోటింగ్, పంచ ప్రాణాలు. ఈ మూడు ఏం చేయాలన్నా కూడా ప్రిసైడింగ్ ఆర్గాన్ ఉండాలి. ఒక సభ జరగాలంటే సభకు అధ్యక్షుడు ఉండాలి కదా. అధ్యక్షుడు కనుసంధంలోనే సభ అంతా జరుగుతుంది. అలాగే ఈ పనులు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అన్ని కూడా దీని కనుసంధంలోనే జరుగుతాయి. ప్రిసైడింగ్ ఆర్గాన్ మనస్సు, ప్రెసిడెంట్ అన్నమాట. సో పెర్సీవింగ్ ఆర్గాన్స్ జ్ఞానేంద్రియాలు, పెర్ఫార్మింగ్ ఆర్గాన్స్ కర్మేంద్రియాలు, ప్రమోటింగ్ ఆర్గాన్స్ పంచ ప్రాణాలు, ప్రిసైడింగ్ ఆర్గాన్స్ మనసు. అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 కలిపి మనసు అంటాం సింపుల్ గా, రఫ్ గా. ఆత్మ చేతన తత్వము, నిర్వికార, కాబట్టి అకర్త అభోక్త అంటాం. అలాగే అనాత్మ అచేతన జడతత్వము, సవికార, ఆత్మ చేతన తత్వము, నిర్వికార, కాబట్టి అకర్త అభోక్త. అనాత్మ ఇనత్ జడతత్వం, సవికార, కాబట్టి అకర్త అభోక్త. మరి కర్త భోక్త ఎవరు? ఇది ఒక మిథ్యాతత్వము. ఆత్మ కర్త భోక్త కాదు. ఇది మనకు 2 పార్ట్స్ ఉన్నాయి, బాడీ, చైతన్యం. చైతన్యం అకర్త అభోక్త. ఇది జడం. ఇది జడం కదా, వినొచ్చు కదా, కర్తాభోక్త కాదు. మరి ఎవరు కర్తాభోక్త? తమాషా అంటే అదొక మిథ్యాతత్వం అన్నమాట. అది ఇక్కడే మీకు శాస్త్రం తెలిసిపోతుంది. మిథ్యాతత్వము చేతన తత్వము కాదు, అచేతన తత్వము కాదు. మధ్యలో కర్తాభోక్తగా పనిచేసేది ఎవరంటే ఒక మిథ్యాతత్వం. ఇప్పుడు మీకు బాగా ఉదాహరణ చెప్పాలంటే, నా ముఖం ఉంది, మీ ముఖం ఉంది, ఎవరో ముఖం అనుకోండి పని. ఇది బింబ ముఖము. మన ప్రతిబింబ ముఖం చూడాలంటే అర్థం పెట్టుకుంటాం. బింబ ముఖం ముందు అద్దంలో ఏం కనపడుతుంది మనకి? ప్రతిబింబ ముఖం కనపడుతుంది. ఈ ప్రతిబింబ ముఖంలో బింబ ముఖం ఇక్కడే ఉంది, మెడ మీద. ఇది అద్దంలో ఉంది, అద్దంలో ప్రతిబింబం ఉంది, ప్రతిబింబ ముఖం ఉంది. ఈ ప్రతిబింబ ముఖంలో కొన్ని బింబ లక్షణాలు, అంటే ఈ ముఖం లక్షణాలు, కొన్ని అద్దం లక్షణాలు, అద్దం లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇది ఒక మిథ్యా మిశ్రమం అన్నమాట. ఇది ప్రతిబింబ ముఖం. బింబ ముఖం బ్రైట్ గా ఉంటే ప్రతిబింబ ముఖం డల్ గా ఉండొచ్చు. ఎందుకంటే అద్దం శుభ్రంగా లేదు. అద్దం శుభ్రంగా తుడిస్తే ప్రతిబింబం చాలా కాంతివంతంగా కనపడుతుంది. తుడిస్తే అద్దం ముందుకు జరిగితే ప్రతిబింబం ముందుకు జరుగుతుంది. ముఖం లేకపోయినా, అద్దం లేకపోయినా, ఈ రెండిట్లో ఏది లేకపోయినా ప్రతిబింబం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతిబింబాన్నే శాస్త్రంలో అహంకారం అంటారు. ఎంక్వైరీ చేస్తే, అంటే విచారణ చేస్తే, అహంకారం అనేది అసలు ఉనికి లేనిదని తెలుస్తుంది. అహంకారం అనేది, ఆ ప్రతిబింబ ముఖం అనేది ఉనికి లేనిదని తెలుస్తుంది. రమణ మహర్షి అంటారు, మనం ఉపదేశాలను చూశాం, అహమయం కుతో భవతి చిన్మతః హైపతత్యహం నిజ విచారణం. అహమయం కుతో భవతి చిన్మతః హైపతత్యహం నిజ విచారణం. నిజంగా విచారణ చేస్తే, నిజంగా ఆలోచన చేస్తే, నిజంగా ఎంక్వైరీ చేస్తే అహం అనేది ఉండదు, అహంకారం అనేది ఉండదు, ఈ మిథ్యా వస్తువు అనేది ఉండదు, పాము ఉండదు, తాడే ఉంటుంది. సముద్రపు నీరు బ్లూగా ఉంటాయి, స్పష్టంగా బ్లూగా కనపడతాయి మనకి. దగ్గరికి వెళ్ళి చేతిలోకి నీటిని తీసుకుంటే బ్లూ కలర్ ఉండదు. మిరాజ్ వాటర్, ఎండమావిలో నీరు స్పష్టంగా ఉన్నట్టు ఉంటుంది, దగ్గరికి వెళ్తే అసలు నీరు ఉండదు, భ్రమ అని తెలుస్తుంది. అలాగే అహంకారంలో పస లేదు. ఉత్తి పాలపీకలో పిల్లలు ఏడుస్తారని పాలపీక పెడతారు నోట్లో, పాలు ఉండవు, పాలు సీసా పెట్టరు, కొన్ని పాలపీక పెడతారు ఆ ఏడుపు తగ్గిస్తారని. వాడు పాలపీక చీగుతూ ఉంటాడు, పాలపీకలో పాలు లేవు. కుక్క ఒక బోన్ తింటుంది, డ్రై బోన్, మాంసం చక్కగా మంచి టేస్టీగా బ్లడ్ తింటూ ఉంటుంది అన్నమాట. దాని బ్లడ్ అది. డ్రై బోన్ లో మాంసం ఉంటుందా? డ్రై బోన్ లో ఉండదు.
దొరకదు. అది భ్రమపడుతుంది. నాకు మంచి బ్లడ్ వస్తుంది, చక్కగా మాంసం దొరుకుతుంది, కుక్క భ్రమపడుతుంది. పాల పీకలోంచి పాలు వస్తాయని బిడ్డ చిన్నపిల్లడు భ్రమపడుతున్నాడు. అంతే. సూక్ష్మ బుద్ధి ఉపయోగించి అనాత్మ మిథ్య, శరీరం మిథ్య, మనసు మిథ్య, జగతంతా మిథ్య, ఇదంతా నామరూపాత్మకం. వరల్డ్ ఈజ్ ఏ వర్డ్. WORLD. వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్డ్. WORD అని గ్రహించాలి. మనస్సు, ఈ జగత్తు అంతా కూడా మిథ్య అని సూక్ష్మ బుద్ధితో నామరూపాత్మని ఎవరు గ్రహించాలి? మనిషి గ్రహించాలి, మనం గ్రహించాలి. ఈ ఆత్మ జ్ఞానం ఎవరు టెస్ట్ చేయలేరు. చాలా మంది అడుగుతుంటారు, ఏమంటారు, మేము చనిపోయే లోపల మాకు ఆత్మజ్ఞానం వస్తుందా చెప్పండి అంటారు. ఎవరు టెస్ట్ చేస్తారు? నీకే అంతర్వీక్షణం ద్వారా నిన్ను నువ్వే పరిశీలించుకోవాలి. మనకి పాండురంగ భక్తుల చరిత్ర ఉంది, భక్తుల జీవిత చరిత్రలో. దాంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. జ్ఞానదేవ్, మహారాష్ట్ర భక్తుడు జ్ఞానదేవ్, చంద్రభాగ తరంగాలని మంచి పుస్తకం ఉంది, స్వామీజీ రాసిన పుస్తకం. అది జీవిత చరిత్ర, భక్తుల జీవిత చరిత్ర. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, జ్ఞానదేవ్ గోరా కుంభార్ అంటే కుమ్మరి, ఆయన ఒక భక్తుడు, జ్ఞానదేవ్ అని ఆయన ఒక భక్తుడు, నామదేవ్ అని ఒక భక్తుడు. వీళ్ళంతా సత్సంగం పెట్టుకుంటారు. ఒకసారి జ్ఞానదేవ్ భగవద్గీత రాశారు. మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఆ భగవద్గీత. జ్ఞానదేవ్, ఈ గోరా కుంభార్ అన్న గోరాన ఒకటే, నామదేవ్, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళంతా సత్సంగం పెట్టుకుంటే ఏదో చిన్న తమాషాగా జ్ఞానదేవ్ అంటాడు గోరా కుంభార్తో, గోరా ఈ కుండలన్నీ సరిగ్గా కాలనీయం చూడు అంటాడు. అంటే వీడికి ఆత్మజ్ఞానం వచ్చింది లేదో చూడని తమాషాగా. కుమ్మరి కుండ బాగా కాలిందా లేదా అని ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్ ఉండదు, చిన్న సుత్తి. ఆ సుత్తి ఎట్ట కొట్టే సౌండ్ని బట్టి ఈ కొండ బాగా కాలిందా లేదో తెలుసుకుంటాడు. అదొక ఇదో టెక్నిక్ ఉందన్నమాట కుమ్మరి దగ్గర, ఆ కుండలు చేసే వాళ్ళ దగ్గర. అప్పుడు జ్ఞానదేవ్ చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు భక్తులంతా ఒక్కొక్కళ్ళ నెత్తి మీద సుత్తితో ఇలా కొట్టి ఇది బాగా కాలింది అంటే ఈ జ్ఞానం వచ్చింది, ఆత్మజ్ఞానం వచ్చింది. ఇంకో ఇట్లా కొడతాడు, ఇతనికి ఆత్మజ్ఞానం రాలేదు అని చెబుతుంటాడు అన్నమాట. నామదేవ్ దగ్గరికి వచ్చారు. ఎవరు? గోరా కుంభార్. నామదేవ్ దగ్గరికి వచ్చి నామదేవు తల మీద ఇలా కొట్టి ఈ కుండ బాగా కాలలేదు అంటాడు. అంటే వీడికి ఆత్మజ్ఞానం లేదంటాడు. నామదేవ్ అంటే చాలా గొప్ప భక్తుడు. చిన్నతనంలోనే బాల్యంలోనే పాండురంగడి దర్శనం అవుతుంది నామదేవ్కి. నామదేవ్ పాండురంగడికి తినిపిస్తాడు, నైవేద్యం తినిపిస్తాడు, చక్కగా దర్శనం అవుతుంది. నాకు భగవద్ దర్శనం అయింది, పాండురంగ దర్శనం అయింది, నేను ఎంత గొప్ప భక్తుడిని, నా కొండ కాలలేదంటాడా, నాకు ఆత్మజ్ఞానం లేదంటాడా అని చాలా ఫీల్ అయిపోతాడు. ఎవరు? నామదేవ్. అంటే భక్తుల జీవిత చరిత్రలో ఉన్న విషయం చెప్తున్నా మీకు. అప్పుడు నామదేవ్ వెళ్ళి పాండురంగ స్వామిని అడుగుతాడు. అప్పుడు దర్శనం ఇస్తాడు కదా ఆయన. అప్పుడు పాండురంగ స్వామి ఏమంటాడంటే, నిజమేరా బాబు నామదేవ్, నీ కొండ బాగా కాలలేదు, నువ్వు గురువు ద్వారా, శాస్త్రం ద్వారా ఆత్మజ్ఞానం పొందు. గురుముఖత నువ్వు శాస్త్ర శ్రవణం చేయాలి, అప్పుడు నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. అంటే అప్పుడు నామదేవ్ గురువు గారి దగ్గరికి వెళ్లి శ్రవణ మన నిధిధ్యాసల ద్వారా ఆత్మజ్ఞానం పొందుతాడు. అలా మనం ఎవరిని టెస్ట్ చేయలేం. అదేదో భక్తుల జీవిత చరిత్రలో మనకు అట్లా ఉంది. ఎవరికి వారే టెస్ట్ చేసుకోవాలి. సాధన చతుష్టయ సంపత్తి లేకపోతే మనం పెంపొందించుకోవాలి, ప్రయత్నపూర్వకంగా పెంపొందించుకోవాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.